నీ ఇంటిలో ఏమి ఉన్నది అనే విషయాన్ని రాత్రి ఒక మాట మనము జ్ఞాపం చేసుకున్నాం. రెండో మాట కూడా ఈ సమయంలో జ్ఞాపం చేసుకుందాం. నేను సమయానికి ముగిస్తాను, ఎందుకంటే ఎండాకాలం కనుక అందరూ 1 గంటకు భోంచాలి కనుక 1 గంటకల్లా మీరు వెళ్ళి భోంచేద్దరి. హల్లెలూయ. 10ంటికి ప్రారంభం చేస్తున్నాం, 1 గంటకల్లా ఇంటికి వెళ్ళిపోద్ది. హల్లెలూయ. రెండో ఇంట్లో ఏముందో చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండిని ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో ఆనాడా ఈనాడు సరే చదువు, ఇంకోటి చదవడం లేదు. అదిగో బుర్ర పగలగొట్టుతా సరి చదవట్లేదు వాక్యాన్ని. మళ్ళీ చదవండి. అది అదిగో ఆమేన్. ఇక్కడ యెహోషువ అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడంటే ఆకాను అడుగుతున్నాడు. ఆకాను ఎవరు తెలుసా? సైన్యాధిపతి. ఆకాను ఎవరు చెప్పండి? సైన్యాధిపతి. అంటే ఇప్పుడు మోషే కాలం అంతా అయిపోయింది, అరణ్యం నడిపించడం. ఇక మోషే కాలంలో నడిచిన వారిలో అరణ్య మార్గంలో ఆకులు రాలిపోయినట్టు 10 గోత్రాల వారు రాలిపోయారు. ఇక 2 గోత్రాల వారు ఉన్నారు. ఆ 2 గోత్రాల వారిలో నిలబడిన వారు, 2 గోత్రాల వారు నిలబడిన వారిలో ఆకాను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కానానికి వస్తున్నారు. కానానికి వచ్చేసారు. కానానికి వచ్చేటప్పటికి ఇప్పుడు యెరికో మధ్యలో ఉంది. యెరికోను జయించాలి. యోర్దాను దాటారు, యెరికో వచ్చింది. యెరికోను జయిస్తే హాయి వస్తుంది. హాయిని జయిస్తే కానాన్లోకి వెళ్ళిపోతారు. కానాన్గా పాలు తేనెలు కదే ప్రదేశం. అది దేవుడు వారికి ఇస్తాన్న వాగ్దాన భూమి. ఆ భూమిలో రావడానికి ఇప్పుడు 10 గోత్రాలు రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసంతో, అపనమ్మకాలతో, దేవుని మీద విశ్వాసం లేక 10 గోత్రాలు అరణ్యంలోనే రాలిపోయారు. ఆకులు రాలిపోయి చచ్చిపోయారు. ఈ 2 గోత్రాల వారు మిగిలి కనుక ఈ 2 గోత్రాల వారిని తీసుకొస్తున్నాడు యెహోషువ. యెహోషువ తీసుకొస్తూ ఉండగా ఇప్పుడు యెరికోకి వెళ్ళాలి. యోర్దాను దాటి యెరికోకి వెళ్తాం ప్రారంభించారు. యెరికోకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, యెహోషువ అది శపితమైన పట్టణం కనుక దాన్ని కాల్చిరండి, అందరిని చంపేసి కాల్చిరండి. ఆ దేవుని దృష్టికి బాగా శాపకార్థమైంది కనుక మీరు కాల్చేయండి. దానిలో ఏ వస్తువు కూడా మీరు తీసుకుని రావద్దు అని చెప్పారు. ఆ మాట యెహోషువ యాజకులు చెప్పాడు, సైన్యాధిపతులు చెప్పాడు, సైనికులు చెప్పాడు. అందరూ కలిసి విన్నారు. విన్న వారిలో ఇప్పుడు సైన్యాధిపతి ఎవరంటే ఆకాను. ఆకాను సైన్యం నడిపించే వ్యక్తి. ఇప్పుడు ఆకాను చెప్పాలి కదా. ఆకాను కూడా చెప్పాడు, అబ్బాయి అంత నాశనం చేశారండి, వాళ్ళది వస్తువు ఏది కూడా మీరు అడ్డుకోవద్దు అని చెప్పమన్నాడు. చెప్పాడు. ఆకాను కూడా చెప్పాడు. అలాగే అయ్యా అన్నారు. అందరు కాడ వెళ్ళారు, యుద్ధం చేశారు, అంతా కాల్ చేశారు, అందరూ చంపేశారు. పిల్లలేం, పెద్దలేం, వృద్ధులేం, అందరినీ మొత్తాన్ని సర్వనాశనం చేసి కాల్ చేసి వచ్చేస్తూ ఉన్నారు. ఈ వచ్చే టైంలో ఇప్పుడు ఆకానికి ఆశ కలిగింది. దేని మీద? ఒక మంచి షీనారు వస్త్రం. దేని మీద ఆశ కలిగింది? షీనారు వస్త్రము అంటే అది వస్త్రం అన్నమాట. ఇప్పుడు ఖద్దరు వస్త్రం అంటారు. వస్త్రాల పేర్లు ఉంటాయి కదా, రకరకాల పేర్లు ఉంటాయి మన వస్త్రాలకి. అలాగే ఆ వస్త్రం పేరు ఏంటంటే షీనారు వస్త్రం. అంటే అది చాలా విలువైన వస్త్రం అన్నమాట. చాలా విలువైన వస్త్రాన్ని మీద ఆశపడింది మనసు. రెండోది బంగారు కమ్మి మీద ఆశపడింది, ఎండి మీద ఆశపడింది. ఎన్ని ఆశించాడు? 3. 1 షీనారు వస్త్రము, 2 బంగారము, 3 వెండి.
ఈ మూటి మీద ఆశపడ్డాడు. ఏమండి, ఈయన చాలా వరకు 40 సంవత్సరాలు నడిచినప్పుడు దేన్ని ఆశించలేదు, అన్నిటినీ విడిచిపెట్టాడు. అన్నింటినీ చేయలేదు, దొంగతనం చేయలేదు, పాపం చేయలేదు, హత్య చేయలేదు, ఏమి చేయలేదు, ఏది ఆశించలేదు. కానీ ఇప్పుడు ఏడుకొస్తారకి అందరూ చెప్పేవాడు, అందరూ చెప్పాడు, అతనే ఆశించాడంటదాన్ని. ఆశించి డేరనగా తన ఇంటిలో పాతి పెట్టాడంటాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు యెహోషువ. అప్పుడు చెబుతున్నాడు, అయ్యా నా ఇంటిలో నేను ఆ దోపుడు సొమ్ము తెచ్చుకున్నాను. దోపుడు సొమ్ము అంటే చెప్పండి, అంటే అన్యాయంగా ఒక సొమ్మును దోచుకట్టమే దోపుడు సొమ్ము. వాస్తవంగా మనము దేవుని బిడ్డలైన తర్వాత ఎవరి సొమ్ము అన్యాయంగా మనం దోచుకోకూడదు. అన్యాయంగా అక్రమంగా ఎవరి సొమ్ము మనం దోచుకోకూడదు. ఎందుకంటే మనం కలిగిన దాంతోనే తృప్తిపడాలి, కానీ మనం ఎవరి సొమ్మును మనము ఆశించకూడదు, దాన్ని మనము దోచుకోకూడదు. దోచుకుంటే దానివల్ల శాపం వస్తుంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలేం కదా, చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పిన ప్రకారం మనమే చేయాలి. అది దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే మనకు ఆశీర్వాదం ఉంది. కానీ దేవుని చెప్పిన ప్రకారం చేయకుండా మన ఇష్టానుసారం చేసినప్పుడు దానివల్ల మన శాపమే ఉంటుంది, కానీ మనకు ఆశీర్వాదం మాత్రం రాదు. ఇప్పుడు ఈ సైన్యాధిపతి అయిన ఆకాను అందరూ చెప్పాడు, అతను మాత్రం ఏం చెప్పండి ఆశించి తెచ్చుకున్నాడు. అందుకే పెద్దలను చూడు, అత్త అంట కోడలకు బుద్ధి చెప్పి ఏంటంటే అత్త చెట్టు నాకిందని. అట్లాగే అందరూ చెప్పాడు, కానీ అతను మాత్రం ప్రవర్తన ఆపుకోలేక దోపుడు సొమ్ము మీద ఆశించి ఆ మూడు తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. ఇంటిలో ఎవరు వస్తుంది? దోపుడు సొమ్ము అంటే దోచుకున్నాడు, దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేయమట్టి అతని మనసు నెమ్మది లేదు. అతను బట్టి 36 మంది పరాక్రమశాలులు కాయిపట్నంలో హతులైపోయారు. ఎవరిని బట్టి? ఈ ఆకాను సైన్యాధిపతిని బట్టి 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వస్త్ర చింపు నేడుస్తున్న ఎవరు? యెహోషువ. అయ్యా, అంత దేశం మీద మాకు జయమిచ్చావు, ఈ చిన్న పట్టణం మీద మాకు ఎందుకు జయమీ లేదు? 36 మంది ఎవరంటాడు? పరాక్రమశాలులు, బలవంతులు. అలాంటి బలవంతులు చచ్చిపోయారయ్యా. కారణం ఏంటయ్యా? నువ్వు చెప్పయ్యా, చెప్పని వస్త్రాలు చించుకుని బూడిద తల మీద పోసుకుని ఏటం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడ? మీలో ఒకడు శపితమైన దాన్ని దోపుడు సొమ్ము తెచ్చాడు, అతను పరీక్షించమని అడిగాడు. అప్పుడు పిలిచి అడిగితే అప్పుడు ఆకాన్ చెబుతున్నాడు, సైన్యాధిపతి ఏం చెబుతున్నాడు? అతను లబ్ధి కుమారుడైన ఆకాన్ చెబుతున్నాడు, అయ్యా నేను 3 తెచ్చి దాసాను అన్నాడు. 3 తెచ్చి దాసావా? చెప్పినా కూడా వినకుండా నువ్వు తెచ్చి దాసావా అని చెప్పి ఇప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. అయ్యా తెచ్చిన మాట వాస్తవమే, ఆకాన్ తెచ్చాడు అయ్యా, మరి నన్ను ఏం చేయమంటావంటే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే అతన్ని, అతని భార్యని, అతని బిడ్డలను, అతని సంతానం అంతా, అతనుకున్న యావదాస్తి, అతనుకున్న కోళ్ళు, కుక్కలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, గొడ్లు అన్నీ కూడా మొత్తాన్ని రాళ్ళతో కూడా చంపేసి అగ్నితో కాల్చేసి ఆ రాళ్ళని కుప్పేయమని చెప్పాడంట దేవుడు. చూడండి, అప్పుడు ఆ మాట విని తర్వాత చదువుకుని అదంతా ఉంది. ఆ 7 అధ్యాయం మొత్తం ఆయన గురించి ఉండదన్నమాట, ఆకాన్ గురించి. ఆ ఇంటిలో శపితమైన దోపుడు సొమ్ము పెట్టుకోవటం వల్ల అతను కుటుంబం అంతా ఏమైపోయింది చెప్పండి? రాళ్లతో కొట్టబడింది. ఒకసారి కత్తిపై నరికితే ప్రాణం పోయింది. అలా కాదు, రాళ్లతో కొడుతుంటే ఎన్ని దెబ్బలు, ఎంత బాధో. రాళ్లతో కొట్టి 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 చంపి అన్నిటినీ కూడా, పశువులు, గొర్రెలు, మేకలు, గొడ్లు, అన్నీ కూడా చంపేసి అగ్నితో కాల్చి ఆ రాళ్ళు, ఏ రాళ్ళతో కొట్టి రాళ్ళు కుప్పగా ఆ బూడిద మీద కప్పేసారంట. అందుకే ఇప్పటికి ఆకోరు లోయలో ఆ రాళ్ళ కుప్ప అట్టాగా ఉందంట. ఎవరిది కుప్ప అంటే ఆకాను కుటుంబంది. ఎందుకంటే దోపుడు సొమ్ము. అందుకని నీ ఇంట్లో ఏముంది? ఆ ఇంట్లో దోపుడు సొమ్ము ఉండబట్టి ఆ కుటుంబం అంతా కాలి బూడిదైపోయి. దోపుడు సొమ్ము ఉండకూడదు. ఏసన్న గారు ఒక చోట వాక్యం చూడకి వెళ్ళాడంట. వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గర సంఘ పెద్ద అంటే అయ్యగారు మా ఇంట్లో వండుకుంది రమ్మన్నాడంట. తీసుకెళ్ళంట మా ఇంటికి అని. తీసుకెళ్తే ఆ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ గదిలో మంచం వేసి ఈ మంచం పడుకోమన్నాడంట. అన్నం పెట్టాడంట సంఘ పెద్ద గారు. అన్నం తిన్నాడు, ఆ మంచం పడుకున్నాడు. అమ్మ నిశ్శబ్దం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఈ సంఘ పెద్ద గారు యేసన్న గారిని తీసుకొచ్చారు, మంచి భోజనం పెట్టారు, తిన్నారు. ఆ మంచం మీద పక్కేసి పండుకోమని చెప్పారంట. చక్కగా ఆయన వెళ్ళి పండుకున్నాడు. తెల్లారు లేచాడంట. లేచి నాకు ఈ సంఘ పెద్ద గారు అన్నాడంట, అయ్యగారు లేచారా? లేచానయ్యా. రండి మొహం కడుక్కోమని మొహం పూలు తీసుకొస్తే ఆ మొహం పూలు పెట్టి మొహం కడుక్కొని టిఫిన్ చేశాడంట. టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చొని బైబిల్ చూస్తున్నప్పటికి వచ్చాడంట. వచ్చి సంఘ పెద్ద గారు అన్నాడంట, అయ్యగారు యేసన్న గారు రాత్రి మాంసమే పండుకున్నావు కదా, మరి నీకేమన్నా కళ్ళు వచ్చినాయా? నాకేం రాలేదయ్యా, కమ్మగా నిద్రపోయాను. కంటి నిండా ఎప్పుడు బాగా నిద్ర, మీ రూమ్లో మీ మంచం మీద కంటి నిండా నిద్రపోయాను, చాలా ఆరోగ్యంగా ఉందయ్యా అన్నాడు. అట్టగయ్యా అని అంట. ఏంటి ఇంత సందేహంగా అడిగావంటే, అయ్యా ఆ మంచము నేను చాలా ప్రేమతో చేయించాను అయ్యా. మంచాన్ని ప్రేమతో అతను ఎవరంట, రైల్వే డిపార్ట్మెంట్లో గ్యాంగి మేస్త్రి అంట. రైల్వేలో గ్యాంగి మేస్త్రి. అప్పుడు గ్యాంగి మేస్త్రికి ఇప్పుడు అటువరకు పూర్వకాలం రైలు పట్టాలకు ఏమేసేవాడు, చెక్కలు కదా, చెక్కేసేవాడు. మంచి బలమైన గట్టి చెక్కలు వేసేవాళ్ళు, మేకలు వేసి పట్టాలు బిగించేవాళ్ళు. ఇప్పుడు అన్ని సిమెంటు వేస్తున్నారు కదా. అయితే దానిలో ఒక మంచి కర్ర, ఆ కర్ర చూసి నేను మోహించి దాన్ని ఆశించి దాన్ని తెచ్చుకుని చక్కగా మంచం చేయించి దాన్ని పాలిసి పెట్టి మంచిగా చేయించుకున్నానయ్యా. చేయించుకుని దాన్ని తీసుకొచ్చి మంచం వేసి పండుకుంటే అది నన్ను ఎత్తి పడేసింది అయ్యా. మంచం ఏమడేసింది, ఎత్తి పడేసింది. సరే నీ పడేసింది ఏందని చెప్పి అనుకుని దెయ్యం అనుకుని మళ్ళీ ఒక రోజుని రెండో రోజు నేను బొబ్బుంటే మళ్ళీ నన్ను ఎత్తి పడేసింది. ఏందని చెప్పి నా భార్యను ముడుకోమన్నాను. ఆమె వండుకుంటే ఆమెను ఎత్తి పడేస్తారు కాబట్టి నడుము ఇరిగిపోయింది. ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ బాగు చేసేసరికి బోల్డ్ డబ్బులని అని అంటే, ఈ వస్తువు కొన్నావా కొనలేదా? కొనలేదు సారు, నేను గ్యాంగి మేస్త్రి కదా, రైల్వే డిపార్ట్మెంట్లో దొంగతనం దాన్ని తెచ్చి చేసాను. నువ్వు దొంగతనం చేసావు కనుక దీన్ని ఎత్తి పడేసింది. ఆ దొంగ వస్తువు నీ ఇంట్లో ఉండొద్దు, దాన్ని తీసి పారాయి, దాన్ని ముక్కలు ముక్కలు నరికి పారేసాయి అన్నాడు. పారేయమంటావా? పారాయి, నీకు మనశ్శాంతి ఉండేది అని చెప్పాడంట దైవజనుడు. అట్టగా ఆయన చెప్పి, అయ్యా నా వారి మళ్ళీ నాదే కష్టపడి కొనుక్కున్నానంట. సరే నువ్వు కష్టపడి కొనుక్కుని నా వారిని ఓడ తీసుకుని ఆ మంచాన్ని ముక్కలు ముక్కలు నరికి పారేయమంటే అప్పుడు ముక్కలు ముక్కలు నరికి దాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలు పడేశాను. పడేసి మంచి మంచం చేయించుకొని ఉండాలంట. 2వ సంవత్సరానికి మళ్ళా పాస్టర్ గారు యేసన్న గారు ఆ ఊరి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళంట. వెళ్తే అప్పుడు ఆ సంఘ పెద్ద గారు ఆ వాక్యం తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆయన కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడిగి ఆయన మంచి భోజనం పెట్టి మంచం మీద కూర్చోబెట్టి చెప్పాడంట, అయ్యా నువ్వు చెప్పినాక నువ్వు చెప్పినట్టు నేను చేశాను. నా భార్య నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాము. నా భార్య ఇప్పుడు నీలోసుకుంది. ఇప్పుడు ఆమెకి 9వ మాసం అని చెప్పాడంట. ఏం సోదరం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటాడు. మన నీతిగా సంపాదించిందే మనకి ఆస్తి ఉంటుంది. మనము దోపుడు సొమ్ముగా దోసుకుంటే దానివల్ల మనం నష్టపోతాం. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆ దోపుడు సొమ్ము ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదయ్యా. మంచం చేసుకున్న కాడ నుంచి మాకు మనశ్శాంతి లేదు. మీరు ఎప్పుడైతే
చెప్పారు, మీ మాట చొప్పున ఎప్పుడో చేసేసి నా కష్టార్జితం పెట్టి మంచం కొనుక్కొని నవరలుకుని పండుకుంటే ఇప్పుడు నా భార్య 9వ మాసం వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చాడు, మాకు సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు చెప్పాడంట. అలాగే క్రైస్తవుల్లో కూడా కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇప్పుడు ఈయన క్రైస్తవుడే, సైన్యాధిపతి, సైన్యానికి అధిపతి ఆకాన్. చూడండి, మనసు ఆపుకోలేక, అదుపులో పెట్టుకోలేక, దైవుడు చెప్పిన మాట వినకుండగా, యాజకులు చెప్పిన మాట వినకుండగా, దేవుడు చెప్పిన మాట వినకుండా తెచ్చి ఆ మూటిని దాచుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగపడ్డాడు? తను, తన భార్య, తన బిడ్డలు, తన సర్వస్వం అంతా కూడా అగ్నితో కాల్చబడి చనిపోయాడు. అక్కడ ఆకాను ఎక్కడుందంట? ఆకోర్ లోయలో గుట్టలాగా రాళ్ళ కొప్పు ఇప్పుడు కూడా ఉందంట. అందుకే భక్తుడు పాట రాశాడు, ఏదేనులో ఆదాములా, ఎరుకోలోని ఆకానులా, దేవుని మాటను ఎవ్వరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవ్వరు మీరిన ఫలితము ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ క్షణం. ఏదేనులో ఆదాములా, ఎరుకోలోని ఆకానులా, దేవుని మాటలు ఎవ్వరు మీరిన ఫలితము ఒకటే మానవా. హల్లెలూయా. దేవుని మాట ఎవరు మీరినా సరే దానికి తగ్గ ఫలితం మనము అనుభవిస్తాము, ప్రతిఫలం అనుభవిస్తాం. దేవుని మాట మనం మీరకూడదు, దోపుడు సొమ్ము మీద ఎగబడకూడదు. ఆ దోపుడు సొమ్ము ఈనాడు చాలా మందిని పాడు చేస్తుంది. ఎందుకంటే ఆ దోపుడు సొమ్ము మీద ఎగబడమని చెప్పేది ఏంటంటే అపవాది. అంత నిష్ఠగా ఉన్న వ్యక్తి, అంత కష్టంగా బతికిన వ్యక్తి ఆ మూటిని ఆశించి తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని, సమస్తమును కోల్పోయి శాపగ్రస్తుడైపోయాడు. అందుకని నీ ఇంటిలో ఏమున్నది అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకో ఇల్లు చూపించి ముగిస్తాను. చూడండి, సమయం కావస్తుంది కనుక ఇంకో ఇల్లు మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసం 3 నెలలు ఎక్కడుందంట? ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటిలందరినీ ఆశీర్వదించెను. చాలు. ఇప్పుడు ఒబేదేదోము ఇంట్లో ఏమున్నది? మందసం ఉన్నది. ఎవరిదా మందసం అనగా? యెహోవా అనగా దేవుడు. యెహోవా అనగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. ఆ దేవుని మందసం ఎక్కడ ఉందంటే ఒబేదేదోము ఇంట్లో ఉందంట. ఒబేదేదోము ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? ఆ మందసం ఎక్కడ బయలుదేరింది? ఫిలిప్తీ దేశం నుంచి బయలుదేరింది. ఫిలిప్తుడైన ఆ గిప్తీయుడు, ఆ ఫిలిప్తుడైన గిప్తుడు, అతని పేరు చెబుతా ఉండండి. ఆ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటి చూడమ్మా. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అంటున్నాడు. ఈ ఫిలిప్తుడు ఎవరనగా అభినాదాబు. అభినాదాబు ఇంటికాడ ఉన్నప్పుడు, దేవుని మనసు ఉన్నప్పుడు ఫిలిప్తులందరికీ రహస్యమైన స్థలాల్లో గడ్డలు పుట్టినాయి. అది భయం వేసిపోయి, అమ్మో ఈ దేవుని మనస్సు మన ఇంట్లో, మన గ్రామంలో ఉంటే ఇంకా మనం చచ్చిపోతామని కప్పుడు చేస్తే, ఇప్పుడు దావీదు గారు పనివారిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి కొత్త బండి మీద ఆ
ఆ మందసం ఎక్కించుకుని తీసుకొస్తున్నాడంట. నాహోరు కాలం దగ్గరికి వచ్చేసరికి ఎద్దు కాలు జరిపోదరికి మందసం జరిగిందంట. జరిగేటప్పటికి ఆ అభినాదాబు కుమారుడైన ఉజ్జ చేయబడ్డాడంట. చేయబట్టుకుపోయేటప్పటికి దేవుని కోపం వచ్చి అక్కడ చచ్చిపోయాడంట. ఎవరు? ఉజ్జ చచ్చిపోయాడు. ఇక భయం వేసిపోయింది రాజుగారికి. అమ్మో, ఈ దేవుని మనం తీసుకొస్తుంటే కొంచెం జరిగినందుకే అంటుకుంటేనే మందసాన్ని అంటుకుంటూ చచ్చిపోయాడు. అమ్మో, ఈ భయంకర దేవుడిని మనం తీసుకెళ్తాను భయం వేసిపోయి దావీదు అంటే అది తీసుకొచ్చి ఒబేదేము ఇంటికాడ పెట్టి వెళ్ళిపోయాడంట. ఎడబెట్టి మరి రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దుగా లేదు కదా. ఇప్పుడు ఒబేదేము అయ్యా నా ఇంటికాడ పెట్టొద్దు చచ్చిపోతే అనాలిగా, అనలా, ఇది కూడా రాజు కనుక. ఇప్పుడు ఆ పేదవాడి ఇంటికాడ పెట్టాడంట ఈ మందసాన్ని. ఈ మందసం పేదవాడి ఇంటికాడ పెట్టేసరికి 3 నెలలకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇంటికారందరిని ఆస్వాదించాడంట. ఇప్పుడు రాజుగారు అంటే మళ్ళా పిలుపు దేశానికి వెళ్ళి కనుక్కురంటే మందసం ఎక్కడుందో అక్కడ పెట్టాం కదా, మందసం అక్కడే ఉందా లేకపోతే ఎవరు నెత్తిపోయారో ఏముందో కనుక్కోమంటే ఆడికి వెళ్ళాడు ఒక ఆయన సైన్యాధిపతి. వెళ్ళి చూస్తే అక్కడ మందసం కనపడుతుందంట. అప్పుడు పెట్టింది ఎక్కడ? ఉభయదేవులు తాటగిళ్ళు అంట. తాటగిలు పూరిపాక ఇంట్లో పెట్టారంట మందసాన్ని. ఇప్పుడు అక్కడ ఏమైందంట? అపార్ట్మెంట్ వచ్చిందంట. అపార్ట్మెంట్ కట్టాడంట. అపార్ట్మెంట్ కట్టాడంట. గొప్ప అపార్ట్మెంట్, 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టాడంట. ఇక్కడే ఉండాలి కదా ఇల్లు. ఆ ఇంటి ఆయన పిలిచాడంట. అపార్ట్మెంట్ ఆయన అడిగాడంట. అయ్యి ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఉభయదేదేమో, ఆయన ఇల్లు ఉండేది ఇక్కడ పూరిల్లు, మరి ఆ ఇల్లు లేదు, ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అతను ఎక్కడుంటాడు అయ్యా అని అడిగాడంట. అంటే అతను నేనేనన్నాడంట. ఎవరు అడిగాడు? నేనేనన్నాడంట. నువ్వు పూరింట్లో ఉండవు కదయ్యా, ఇప్పుడు ఇంత స్థితి ఎందుకు వచ్చావంటే దేవుని మందస్సము నా ఇంట్లో ఉన్నది. దేవుని మందస్సము నా ఇంట్లో ఉంది కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాను, అందుకని నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడంట. అప్పుడు ఆ సైన్యాధిపతి వెళ్ళి దావీదు చెబుతున్నాడు రాజుగారికి, అయ్యో మందస్సం ఉభయదింట్లో పెట్టాం కదా, ఉభయదేవుని తన ఇంటి దేవుడు ఆస్వాదించాడయ్యా, అసలు గుర్తులేదయ్యా, గొప్ప అపార్ట్మెంటు, చుట్టాపల ప్రకారం పారీలు, కార్లు, వాహనాలు అన్నీ పిల్ల జల్ల ఎంతో సంతోషం ఆనందంగా ఉన్నారయ్యా, మందసం అక్కడ ఉందన్నాడు. హల్లెలూయా. ఎవరింట్లో ఉంది మందసం? ఉభయదేవుని ఇంట్లో ఉంది. ఉభయదేవుని ఇంట్లో ఉండమట్టి ఆ ఇల్లు ఆశ్రయించబడింది. మందసం అనగా చెప్పండి, మందసంలో ఏముంటాయి అంటే మన్నగలిగిన బంగారు పాత్ర ఉంటుంది. ఒకటి మన్నగలిగిన బంగారు పాత్ర ఉంటుంది, రెండవది ఆరోను సిగించిన కర్ర ఉంటుంది, మూడవది 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఈ 3 ఆ మందసంలో ఉంది కనుక ఈ 3 ఆ మందసంలోని, ఆ మందసమే దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందసం నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఆశ్రయించబడును గాక. అందుకే నీతిమంతుడి ఇల్లు గొప్ప దన్నిది అంటాడు. ఉగ్రదినమందు ఆస్తి ఎక్కడ రాదు కానీ నీ తన మరణం నుండి తప్పించును. ఉగ్రదినమున ఆస్తి సంపాదించుకున్నాడు ఆకాను, దోపుడు సొమ్ము దొంగ సొమ్ము సంపాదిస్తున్నాడు, జీవితాన్ని పాడు చేస్తున్నాడు, కుటుంబం అంతా పతనం అయిపోయింది. నీతిగా బతికాడు, మందసాన్ని తెచ్చి ఈమని అనలేదు, కానీ దావీదే తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు. సత్యసత్యుడు పోతే పోయాడని, కానీ దేవుడు ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు. దేవుని మందసం ఇంట్లో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుని మందసం దేవుడిని ఇంట్లో ఉండాలి. ఆయన మందసం మన ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఎట్టొచ్చిందో మనకు తెలీదు. తరగని ఆశీర్వాదం మన దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. తరగని ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదం మనకు కలగాలి. అందుకే భక్తుడు రాశాడు, నీ అందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలె బహుగా ఫలించెదరు. నీరు కట్టు తోటవలె బహుగా ఫలించెదరు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు,
అనుక్షణము నీకే మా స్తుతులు, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీ కృప. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఈ మందసంలో 3 ఉండమంటే ఉభయదేమింటిని ఈ ఉదయకాలం వాక్యం ఉంటున్న మీ ఇళ్లలో కూడా ఉభయదేమింటిలాగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలంటే ఉభయదేమింటిలో ఉన్న మందస్సం మన అందరి ఇళ్లలో ఉండునుగాక. ఎవరైతే ఆ మందసాన్ని కోరుకుంటారో దేవుడు వారిని వారి బిడ్డలను దేవుడు ఆస్వాదించునుగాక. ఏంటి ఆ మందసంలో ఉన్న రహస్యం అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10 ఆజ్ఞలు పలకాలంటే ఆ 2 పలకలు దేంట్లో మందసంలో ఉన్నాయి. ఆజ్ఞ అంటే మాట, చెప్పిన మాట వినటము. స్తోత్రం చెప్పండి. ఆజ్ఞ అనగా దేవుని మాట, దేవుని మాట మనం వినాలి. అది ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను, ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను, దోపుడు సొమ్మును దాసిన వాడై, దోపుడు సొమ్మును దాసిన వాడై ఆకాను మరణించెగదా, ఆకాను మరణించెగదా. ఏదెనులో ఆదాములా, ఎరుకోలోని ఆకానులా, దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒక్కటే మానవ. హల్లెలూయా. ఆజ్ఞ మీరాడు ఆదాం. ఆ పండు తినదంటే తిన్నాడు కనుక ఆయన వనం నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. ఆజ్ఞ మీరాడు కనుక. అందుకే ఆజ్ఞను మనం మీరకూడదు. అంటే దేవుడు చెప్పిన మాట మనం ప్రకారం నడవాలి, మనకు ఆశీర్వాదం రావాలంటే. రెండోది మన్నా గల బంగారు పాత్ర అన్నాడు. మన పితరులు దేవతలు తినే మన్నా తిన్నారు. ఎక్కడా? అరణ్యములో 40 సంవత్సరాలు వారు మన్నా తిన్నారు. అయితే యేసయ్య అంటాడు, మీ పితరులు దేవతలు తినే మన్నా తిన్నా వారు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తింటే వాడు ఎన్నడూను చనిపోడు అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే మన్నా అలిన ఆహారం అనగా జీవాహారం అనగా దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని బట్టి నువ్వు నడిస్తే నీవు జీవిస్తావు. అది ఒకటి ఆజ్ఞ మీరకూడదు, ఆజ్ఞ పాటించాలి. రెండవది చెప్పండి, ఆయన వాక్యాన్ని మనము చెప్పండి గైకొని ఆజ్ఞ అంటే వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవాలి. అప్పుడు నీ కుటుంబం ఎట్లుందంటే, ఇప్పుడు ఎండిపోయిన కర్ర, అది ఏ కర్ర? ఆరోను కర్ర. ఎండిపోయిన కర్ర, అరిగిపోయిన కర్ర, ఏమండి ఏమి లేదు, దానిలో జీవం లేదు, ఎండిపోయింది, శాంతి ఎండిపోయింది, అరిగిపోయింది ఆ కర్ర. అటువంటి కర్ర ఏంటంటే అక్కడ అది చిగురించి పువ్వులు పూసి చెప్పండి వికసించి కాయలు కాసిందంట, బాదము కాయలు కాసిందంట. అంటే దేవుడు ఆ కర్ర ఎండిపోయిన జీవితాన్ని ఏం చెప్పండి, ఎండిపోయిన జీవితానికి ఏ కాయలు ఇచ్చాడు? బాదం కాయలు ఇచ్చాడు. అన్నిట్లో కంటే ఎక్కువ విలువైన ఖరీదుగలది ఏది అంటే బాదం పప్పే. అవునా కదా? మామిడికాయల కంటే, జాంకాయల కంటే, ఏమండి సపోటకాయల కంటే, లేకపోతే ఈ జీడిపప్పుల కంటే, లేకపోతే ఇంకేయో ఉంటాయి కదా, అవన్నిటికంటే కూడా విలువైనది ఏదంటే బాదం పప్పు. అది ఖరీదుగలదనమాట. నిన్ను విలువగా ఉంచుతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మందస్థంలో 3 మాటలు ఏంటంటే, నువ్వు ఆయన మాట వినాలి, రెండోది ఆయన వాక్యానుసారం నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు ఎండిపోయిన కర్రను చిగురింపజేసి ఆస్వాదించిన దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు ఆస్వాదించును గాక. నువ్వే విషయంలో ఎండిపోయావు? అప్పులతో ఎండిపోయావా? రోగాలతో ఎండిపోయావా? సమస్యలతో ఎండిపోయావా? ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు చిగురింపజేసే దేవుడు. ఆయన చిగురింపజేసేవాడు కనుక అందుకే ఓబేదేము ఇంట్లో మందస్సం ఉండటం వల్ల ఓబేదేముని దేవుడు ఆస్వాదించాడు. ఆకాన్ ఇంట్లో ఏముంది? దోపుడు సొమ్ము ఉంది. ఓబేదేము ఇంట్లో ఏముంది? మందస్సం ఉంది. ఇప్పుడు నీ ఇంట్లో మందస్సం కావాలా, దోపుడు సొమ్ము కావాలా? దోసుకుని సొమ్ము ఎన్నాళ్ళు చెప్పండి.
దోసుకున్న సొమ్ము కొన్నాలే ఉండుద్ది, దానివల్ల మనం నష్టపోతాం. కానీ దేవుడు మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకు దీవెన ఉంటుంది. ఆ దీవెన ఆశీర్వాదం పొందుకట్ట కొరకు అయ్యా ఉభయదేవి ఇంటిలాగా నా ఇంటిని ఆశీర్వదించయ్యా, నీ మందస్సు నా ఇంట్లో ఉండాలయ్యా, నీ ఆజ్ఞని గైకొంటానయ్యా, నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటానయ్యా, నా జీవితం కూడా సిగురింపచేయ్యా, మూడిబారిపోయిన నా జీవితాన్ని సిగురింపచేయి ప్రభువా, నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. అందరూ కూడా ఏకీవించి ప్రార్థనలో ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. మూడుబారిన జీవితాలను సిగురింపజేయ గలను నీవు, మూడుబారిన మోకరించండి, జీవితాలను సిగురింపజే. అందరూ మోకరించాలి, అందరూ మోకరించి ప్రార్థనలు ఏకీపిద్దాం. మూడుబారిన జీవితాలను సిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలోనే, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని శ్వాసము నాకై పరమందు దాసి ఉంచేతివా, వాడబారని శ్వాసము నాకై పరమందు దాసి జీవజలముల ఊటైనా నీ ఓరున నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ ఓరున నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మూడు బారిపోయిన జీవితంలో సిగురింపజేసే దేవుడు ఆయన. ఎండిపోయిన కర్ర, అరిగిపోయిన కర్ర, వాడబారిపోయిన కర్ర ఆ మందసం ఉండమట్టి సిగురించింది. నువ్వు దేవుని మందసం నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం సిగురిస్తుంది. ఆయన ఆజ్ఞ నువ్వు పాటిస్తే, ఆయన మాటను వింటే, ఆయన వాక్యాన్ని గైకొంటే నువ్వు ఆశ్రయించబడతావు. అందుకే ఓపేద్యం ఇంటిని దేవుడు ఆశ్రయించారు. కారణం ఏంటంటే నా ఇంట్లో దేవుని మందసం ఉందయ్యా, సాక్ష్యం ఇస్తున్నాడు. నీ ఇంట్లో ఉందా దేవుని మందసం? దేవుని ఆశీర్వాదము నీకు రావాలి. దేవుడి ఆశీర్వాదము నిన్ను అవసరవంతులుగా చేస్తుంది. దేవుడి ఆశీర్వాదం నిన్ను అవసరవంతులు చేస్తుంది. కానీ నువ్వెంత పగులు రాత్రి కష్టపడినా పొరలాడినా అది ఎక్కువ కాదంట, ఎక్కువ కాదంట. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన ఆజ్ఞను పాటించు. దోపుడు సొమ్మె ఎగబడినా ఆ కాలం జీవితం కుటుంబం ఏమైపోయింది. ఈ ఉదయకాలం దేవుడు మనం చూపిస్తున్నాడు. ఓటి కాలిపోయిన కుటుంబం, ఓటి సిగిరించిన కుటుంబం. ఏ కుటుంబంలో ఉన్నావు? ఏ కుటుంబంలో ఉంటానని తీర్మానం చేసుకుంటున్నావు? ఈ మధ్యాహ్న కాలం నీకు నీవే పరీక్షించుకుని ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీవించండి ప్రార్థనలో.